తెలంగాణలో కాళేశ్వరం అనే అంశం ఇప్పుడు చాలా హాట్ టాపిక్‌గా మారింది. కాళేశ్వరం 2 పిల్లర్లు కుంగిపోవడానికి మరియు అక్కడ అవినీతి జరగడానికి గత ప్రభుత్వమే ఇక్కడ తప్పిదాలు చేసిందనంటూ ఏదైతే పీస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలో అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి మరి తెలియజేయడం అయితే జరిగింది. దాంట్లో భాగంగానే ఆ కేసును సీబీఐకి అప్పచెప్తామన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా తెలియపడం అయితే జరిగింది. దాని తర్వాత అనేక పరిణామాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఏదైతే కేంద్ర సంబంధించిన సంస్థకి సిబిఐ ఇవ్వడం వెనుక అనేక రేవంత్ రెడ్డి కోణాలు ఉన్నాయి, రేవంత్ రెడ్డి తెలివితేటలు ఉన్నాయి అన్నట్టుగా కొంతమంది అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇరకాటంలో బీజేపీ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ముందు నొయ్యి వెనుక గొయ్యి అనే విధంగా ఇప్పుడు బీజేపీ పరిస్థితి అయితే ఉన్న తీరు కనబడతా ఉంది. ఎందుకంటే అటు ఏదైతే విచారణ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన కేసు సిబిఐకి ఇవ్వడము, గతంలోనే బీజేపీ నేతలు అన్నారు, మీకు చేత కాకపోతే అంటే కాంగ్రెస్ గవర్నమెంట్కి చేత కాకపోతే మాకు ఇవ్వండి, కేంద్ర సంబంధించిన దర్యాప్తు సంస్థలకు ఇవ్వండి, సిబిఐ లాంటి సంస్థలకు ఇవ్వండి, మేమేందో చూపిస్తాము, కల్వకుంట్ల ఫ్యామిలీ ఎంత అవినీతి చేసిందో అంత కక్కిస్తామంటూ బీజేపీ నేతలు చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. దానిలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి ఆచితూచి అడుగులేశాడనే విధంగా కనబడతా ఉంది. ఎందుకంటే సిబిఐకి ఎవరు కూడా ఇస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు, సిబిఐకి ఇస్తున్నారని అసెంబ్లీ సాక్షిగా చెప్పడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా షాక్లోకి గురైన పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే అక్కడ ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదైతే కాళేశ్వరం సంబంధించిన పీస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక 650 పేజీల నివేదిక అసెంబ్లీ సాక్షిగా బహిర్గతం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దాని తర్వాత చర్యలు ఉంటాయి, అరెస్ట్లే అని అనుకున్నారు అందరూ. కానీ రేవంత్ రెడ్డి తెలివితేటలతో మరి సిబిఐకి ఇవ్వడం అయితే జరిగింది. దాని వెనకాల అనేక కుట్రపూరితంగా ఉందని కొంతమంది చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కాకుంటే రేవంత్ రెడ్డి తెలివితేటలు ఉన్నాయని మరికొంతమంది చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారుడు, కేసీఆర్ని కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకవేళ ఈ కాళేశ్వరం పేరుతోని అరెస్ట్ చేస్తే కనుక కాంగ్రెస్ పార్టీకి భారీ నష్టం చేకూర్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి. భారీ నష్టంతో పాటు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద అనేక మచ్చలు కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు కావచ్చు, లేకుంటే రాజకీయ విశ్లేషకులు కావచ్చు వేసే అవకాశం కనబడతా ఉంది. అలాంటి అవకాశాలకి తావు లేకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇటు బీజేపీ చేతిలోకి కాళేశ్వరం సంబంధించిన కేసు ఇచ్చినట్టు కూడా కనబడతా ఉంది. ఇప్పుడు బంతి అనేది బీజేపీ కోర్టులో ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. మరి బీజేపీ నేతలు గతంలో ఎవరైతే అన్నారో మాకు కేసు ఇవ్వండి, మాకు ఇస్తే మేము చూసుకుంటామని అన్న నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు సమాధానం చెప్పని పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ దగ్గరనే కాళేశ్వరం సంబంధించిన కేసు ఉంది కాబట్టి దర్యాప్తు కానీ లేకుంటే కేసీఆర్ను అరెస్ట్ చేయకుండా మరింత ఆలస్యం చేస్తే ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ ఒకటనే వాదనలు ఇటు కాంగ్రెస్ పార్టీ తెరపైకి తీసుకొచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి. కాబట్టి అక్కడ ఖచ్చితంగా దర్యాప్తు చేయవలసిందే. ఆలస్యం చేస్తే మటుకు ఇటు కాంగ్రెస్ పార్టీ మరి అవకాశంగా తీసుకునే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఒకవేళ బీజేపీ అరెస్ట్ చేస్తే మరి కొంతవరకు కాంగ్రెస్ పార్టీ కూడా ఆ అంశాన్ని కూడా వీళ్ళు ప్లస్గా తీసుకునే అవకాశాలు కనబడతాయి. ఎందుకంటే అక్కడ అవినీతి జరిగింది కాబట్టి మేము అరెస్ట్ చేస్తే మా మీద ఏదైతే అబండాలు వేస్తారు కాబట్టి కేంద్ర గవర్నమెంట్కి ఇచ్చినాం, వాళ్ళ దర్యాప్తు ద్వారా ఈరోజు కల్వకుంట్ల ఫ్యామిలీ చేసిన అవినీతికి అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటూ ఇటు కాంగ్రెస్ నేతలు ఆ అంశాన్ని కూడా వాళ్ళు ఏదైతే వాళ్ళ అనుకూలంగా మార్చుకునే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఏది ఏమైనా కానీ ఆచితూచి కాంగ్రెస్ పార్టీ అయితే అడుగులేసిన తీరైతే కనబడతా ఉంది. ఇరకాటంలో బీజేపీ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇటు సిబిఐ సంస్థలే ఏదైతే కాళేశ్వరం సంబంధించిన కేసులో దర్యాప్తు చేసిన తర్వాత కల్వకుంట్ల ఫ్యామిలీ అవినీతి ఉందని తేల్చి ఒకవేళ కేసీఆర్ని అరెస్ట్ చేస్తే కనుక తెలంగాణలో బీజేపీ మరో స్థాయికి వెళ్ళే అవకాశం కనబడతా ఉంది. ఎందుకంటే గతంలోనే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనే వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. స్వయంగా కల్వకుంట్ల కవితనే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి, బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేసే కార్యక్రమాలు గతంలో జరిగాయంటూ కల్వకుంట్ల కవితనే చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. ఆ నేపథ్యంలో ఈ రెండు పార్టీలు వేరు, ఆ రెండు పార్టీలు ఒకటి కాదు అని చెప్పాలంటే ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే. జరిగిన తర్వాత ఏవైతే అక్కడ అవినీతి జరిగిందో అవినీతి సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకి ఇవ్వాల్సిందే అన్నట్టుగా ఇక్కడ రాజకీయ విశ్లేషణ అయితే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరొక వైపు కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు, నిన్న చేసిన వ్యాఖ్యలు కూడా
సంచలనంగా మారిన పరిస్థితి కనబడతా ఉన్నాయి. అవినీతి జరిగింది వాస్తవం అనే విధంగా తన మాటలైతే కనబడతా ఉన్నాయి. హరీష్ రావు, సంతోష్ రావు కీలక పాత్ర పోషించారు. కేసీఆర్కి ఎటువంటి అభంశుభం తెలియదు, కేసీఆర్ దేవుడు అనే విధంగా తను మాట్లాడిన మాటలైతే కనబడతా ఉన్నాయి. ఏది ఏమైనా కానీ బీఆర్ఎస్ పార్టీ కొంత ఇబ్బంది కనబడతా ఉంది. ఒకవైపు బీజేపీ ఇరకాటంలో ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మరొక వైపు సొంత నేతలే బీఆర్ఎస్ పార్టీకి అవమానం కలిగే విధంగా మాట్లాడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. సేఫ్ జోన్లో కాంగ్రెస్ పార్టీ వెళ్ళిన పరిస్థితి కనబడతా ఉంది. సేఫ్ జోన్లో ఉంటూ ఇక్కడ మీరు ఏదైనా చేసుకోండి, మేము మాత్రం చూస్తామనే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తూ ఉన్న తీరైతే కనబడతా ఉంది. మరి చూడాలి ఏదైతే సిబిఐ ఎంక్వైరీ ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా జరిగి ముందుకెళ్తుందనే అంశాలు మనం ముందు చూస్తూ ఉండాలి.